ప్రెసెంట్ కాంపిటీషన్ వరల్డ్ లో ప్రతి ఒక్కరు చూసుకున్నట్లయితే ర్యాంక్ వెనకాల మార్క్స్ వెనకాల పరిగెత్తే వాళ్ళే ఉన్నారు. అది పేరెంట్స్ ఉన్నాయండి, ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయండి. మరి ఎవరైనా సరే మా ఇన్స్టిట్యూషన్ పేరు రావాలి అనేసి పిల్లలు కూడా అదే స్ట్రెస్ ఇస్తారు. అదే విధంగా పేరెంట్స్ కూడా మా పిల్లలకి చక్కటి చదువు రాసి వాళ్ళకు కూడా అదే ఒత్తిడి చేస్తుంటారు. మరి అలాంటి ఒత్తిడి లేకుండా చక్కటి చదువు పిల్లలు నేర్చుకోవాలి. మేము ఇన్స్టిట్యూషన్స్ ఎలా రన్ చేస్తామంటే మాకు ర్యాంక్ వెనకాల మేము ఉరకము, మాకు మౌత్ వర్డ్ తోటే మాకు చాలు, మాకు అన్ని అడ్మిషన్స్ వస్తాయి అనేసి చెప్తున్నారు. ఇంకెన్నో విషయాన్ని తెలుసుకోవడానికి బట్ ఈ కాలర్ తర్వాత నేర్చుకుందాం. హలో హలో, నమస్తే అండి. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. ఎవరు మ్యామ్ మై నేమ్ ఇస్ సుమా. సుమా గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మ్యామ్ నేను కుకట్పల్లి నుంచి మాట్లాడుతున్నాను. ఓకే అండి. సుమా గారు మరి లైవ్ షో చూస్తున్నారా? అవును మేడం, చూస్తున్నాను మ్యామ్, చాలా బాగుంది. మ్యామ్ యాక్చువల్లీ నాకు ఒక చిన్న డౌట్. ఖచ్చితంగా అండి. ఎవరితో మాట్లాడాలనుకుంటున్నారు? వేద మ్యామ్ ఉన్నారు, సైద మ్యామ్ అండ్ యాజ్ వెల్ గాయత్రి మ్యామ్ ఉన్నారు. ఆల్ ద 3 ఆర్ ఫ్రమ్ గీతాంజలి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అండి. మీ క్వశ్చన్ ఎవరికి? వేద మేడం అయినా పర్వాలేదు మ్యామ్, ఎవరైనా పర్వాలేదు మ్యామ్. ఓకే, మీ క్వశ్చన్ అడిగి ఎవరైతే ఆన్సరబుల్ వాళ్ళకి వదిలేస్తా అంటున్నారు, అంతేనా? ఖచ్చితంగా అండి, మీ క్వశ్చన్ అడగండి. ఓకే మ్యామ్. మ్యామ్ యాక్చువల్లీ చిల్డ్రన్స్ కి వచ్చేసేసి ఎప్పుడు స్ట్రెస్ అని ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి అంటా ఉంటారు. బట్ ఆ స్ట్రెస్ ఫీల్ అనేది ఎప్పుడు ఫ్రీ అవుతుంది వాళ్ళకి? అసలు స్ట్రెస్ ఫీల్ అనేది అసలు ఎందుకు ఉంటుంది, ఎందుకు వస్తుంది? నిజంగా చెప్పాలంటే స్ట్రెస్ ఫ్రీ అనేది ఎవరికి లేదండి ఫస్ట్. దాని తర్వాత మీరు అడిగిన ఎడ్యుకేషన్ కి హూ ఇస్ ద ప్రామినెంట్ పర్సన్ టు ఆన్సర్ ద క్వశ్చన్ మ్యామ్? వుడ్ లైక్ టు గాయత్రి మ్యామ్. ఓకే, సో స్ట్రెస్ అనేది ఐ ఫీల్ ఇద్దరు పేరెంట్స్ అండ్ స్కూల్ జనరల్గా ఇస్తూ ఉంటారు. సో మేజర్గా పేరెంట్స్ ఏంటంటే పక్కనింటి అబ్బాయికి టాప్ ర్యాంక్ వచ్చింది, మీ అబ్బాయికి ఎంత వచ్చింది, ఎదురింటి ఆంటీ ఇలా అడిగారు నీకు జాబ్ వచ్చిందా లేదా, వాళ్ళ అబ్బాయి ఇలా చేస్తున్నాడు నీదేంటి. సో మేజర్ ఇష్యూస్ స్టార్ట్ అయ్యేది ఇలాగే కంపారిజన్స్ తోటి. పక్కింటి వాళ్ళు, రిలేటివ్స్, నైబర్స్ వీళ్ళతో మాట్లాడుతూ మన ఇంట్లో పిల్లలకి ఏంటి ప్లస్ ఏంటి మైనస్ అనేది మనం ఐడెంటిఫై చేసుకోక మోస్ట్ ఆఫ్ ద టైం పక్కింటి అమ్మాయి పక్కింటి అబ్బాయి గురించే ఎక్కువ తెలుసుకొని ఉంటాం మనం. సో ఏమవుతుందంటే ఈ కంపారిజన్ వల్ల పిల్లలు వాళ్ళ చైల్డ్హుడ్, వాళ్ళ బాల్యాన్ని కూడా కోల్పోతున్నారు ఎవ్రీడే. మనం మేజర్ గా పిల్లల్ని కంపారిజన్ చెయ్యొద్దని చెప్పట్లేదు, బట్ మన పిల్లల్ని వాళ్ళతోనే కంపేర్ చేయండి. నిన్నటితో ఇవాళకి, ఇవాళతో రేపటికి. సో లాస్ట్ ఇయర్ కన్నా బెటర్ మార్క్స్ వచ్చినాయా, లాస్ట్ ఇయర్ కన్నా ఇంకొంచెం ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడా, లాస్ట్ ఇయర్ కన్నా ఇంకా బెటర్గా పర్ఫామ్ చేస్తున్నాడా లేదా, ఇలా కంపేర్ చేసుకుంటే చైల్డ్కి కూడా ఒక మోటివేషన్ వస్తుంది. అండ్ స్కూల్ సైడ్ నుంచి అయితే స్ట్రెస్ చేసే అవసరం రాకుండానే చూసుకోవాలి స్కూల్. బికాజ్ ర్యాంక్స్, ఇవాల్టి ర్యాంక్స్ రేపటికి ఇమ్మెటీరియల్, రేపటి ర్యాంక్స్ ఎల్లుంటికి ఇమ్మెటీరియల్. సో ర్యాంక్స్ మార్క్స్ వెనకాల పరిగెత్తడం కన్నా నాలెడ్జ్ వెనకాల పరిగెత్తడం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది గీతాంజలి బిలీవ్ చేస్తుంది. పిల్లలు అన్నిట్లో ఉండాలనుకుంటుంది, చదువులో ఉండాలి, యాక్టివిటీస్లో ఉండాలి, మాట్లాడటంలో ఉండాలి, కాన్ఫిడెంట్గా ఉండాలి, అన్ని విధాలుగా పిల్లలు ద బెస్ట్ అవ్వాలనేదే కోరుకుంటాం. సో దాంట్లో మాత్రం పిల్లలకి డిఫరెన్సియేషన్ లేదు. నిన్నటి మీద లాస్ట్ టర్మ్ కన్నా ఈ టర్మ్ బెటర్ అవ్వాలి చైల్డ్. అండ్ టాపర్స్కి ఇంప్రూవ్మెంట్ చేసుకునే పాసిబిలిటీ లేదనేది అయితే మేము అనుకోము. టాపర్స్కి కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, హ్యాండ్ రైటింగ్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అండ్ బాగా కొంచెం పిల్లలు కొంచెం వెనక, ప్రతి ఒక్క చైల్డ్లో ఒక టాలెంట్ ఉంటుంది. అది వెలికి తీసేది స్కూల్ది బాధ్యత ఉంటుంది, పేరెంట్స్ది బాధ్యత ఉంటుంది. సో మన స్కూల్ నుంచి చాలామంది సూపర్ సింగర్స్ అయ్యారు, డాన్సర్స్ అయ్యారు, డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఉన్నారు, డాక్టర్స్ అయ్యారు. అంటే ఈ డాక్టర్స్, ఇంజనీర్స్ అనేది జనరల్ గా అందరూ మాట్లాడుకునేది, బట్ మేము ఇంకా ప్రైడ్ తీసుకునేది ఏంటి, నిఫ్ట్ లో చదువుతున్నారు, సిఏస్ అయ్యారు. వీటి గురించి ఎవరు ఎప్పుడు మాట్లాడుకోరు, ఏవియేషన్ లో ఉన్నారు. సో దీని గురించి ఎప్పుడు ఎవరు చెప్పారు. కాబట్టి రియల్లీ వీ టేక్ ప్రైడ్ ఇన్ టెల్లింగ్ దట్ ఆర్ చిల్డ్రన్ ఆర్ దేర్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్. సో దానికి కాజ్ కూడా మనం వాళ్ళని మోటివేట్ చేసే చూసుకున్నట్లయితే మన ఇండియా ఎంతో మంది మేధావులకి ఒక ప్రతీక అని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే ఇండియాలో చాలా మంది మేధావులు ఉన్నారు. గీతాంజలి మ్యామ్, గీతాంజలి స్కూల్ గురించి గాయత్రి గారు ఎంతో బాగా చెప్పారు. మరి ఎంతో మంది ఇక్కడ నుంచి వెళ్ళాము. ఎస్, వీఆర్ ప్రౌడ్ టు సే
ఆల్ దోస్ ఆర్ అవర్ స్టూడెంట్స్ అనేసి అంటున్నారు. గాయత్రి గారు, మీకు అసలు అడగకుండానే మీరు గీతాంజలి స్కూల్ గురించి చక్కగా చెప్పారు. ఇట్స్ రియల్లీ ఫీలింగ్ గుడ్. ఎందుకంటే ఈ ప్రతి పేరెంట్ ఒక పిల్లలకి చక్కటి శిక్షణ ఇవ్వాలని అనుకుంటుంటారు.